నందు చాలా వరకు దీర్ఘకాలికంగా మిగిలిపోయిన డ్రైనేజీలు కానీ రోడ్లు కానీ ఈరోజు ఈఓ గారి ఎస్టిమేషన్, దాంతోపాటు ఏఈ గారి ఎస్టిమేషన్ ద్వారా మరియు భోగాల శ్రీనివాసరెడ్డి కానీ, ఇటు మన వెంకటరెడ్డి గారు కానీ, మన రాము కానీ, మన కార్యకర్తలందరూ కూడా ఇక్కడ లోకల్ పెద్దలందరికీ చాలా కాలంగా అడుగుతున్నారు నన్ను. నేను అప్పుడు ఎమ్మెల్యేగా లేను, ఆ రోజు నుంచి అడుగుతున్నారు. ఆ రోజు నుంచి చాలా రోజులుగా వ్యవస్థ బాగాలేదు, డ్రైనేజ్ సిస్టమ్. ఈఓ గారు మొత్తం భద్రాచలం మొత్తాన్ని అంచనేస్తే దాదాపుగా 50 కోట్ల వరకు వచ్చింది. మొత్తం భద్రాచలంలో ఇంకా వేయవలసిన డ్రైనేజ్ సిస్టమ్ కానీ రోడ్లు కానీ చాలా ఇంకా 50 కోట్లు వేస్తే తప్ప భద్రాచలం టీమ్ లైన్ కాదని ఆయన ఒక అంచనాకు వచ్చారు. ఇప్పుడు దశల వారీగా ఒకటొకటి దశల వారీగా ఈరోజు కొత్త కాలనీ డ్రైనేజ్ కానీ రోడ్లు కానీ, డ్రైనేజ్ అంటే మరి చండాలంగా ఊరు మధ్యన ఇళ్ల మధ్య నుంచి వెళ్ళి చాలా అవస్థ పడుతున్నారు. అనేక రోగాలకు ఇబ్బంది పడుతున్నారు. డెంగ్యూ, మలేరియా అనేక రోగాలు వచ్చి తర్వాత వెళ్ళటానికి దారి లేకుండా చాలా అస్తవ్యస్తంగా ఉన్న వాటిని ముందు ఫస్ట్ పేజ్లో పెట్టి వీటన్నిటినీ మన పంచాయతీ ఫండ్ నుంచి వేసి మొత్తాన్ని ఈరోజు స్ట్రీమ్ లైన్ చేయడానికి ఆయన ఎంతో కొంత కష్టపడి భద్రాచలం చాలా వరకు ఇప్పుడు ఏఎస్ఆర్ కాలనీ, ఇలా కాలనీ కానీ మనము కేకే ఫంక్షనల్గా చాలా డ్రైన్ కూడా కట్టడం జరిగింది. ఇప్పటికే ఇంకా ఉన్న వాటిని అన్నిటినీ దశల వారీగా ఈ వర్షాకాలం వచ్చేసరికి ఏవి మనకు ఆటంకం ఉన్నాయి వాటిని అన్నిటినీ ఈ కాలంలోనే వచ్చే కాలంలో చాలా వరకు ఒక 30-40% మొత్తం ఫుల్ఫిల్ చేస్తామని ఈఓ గారికి మనవి చేస్తున్నాను. ఈఓ గారు ఎక్కడున్నా ఎమర్జెన్సీ వాటిని వేయాలని దాన్ని ఏబిసిడి కేటగిరీలు చేసి ఏ కేటగిరీని ఏ కేటగిరీని ఫస్ట్ లైన్ ప్లేస్లో వేసి, అదేవిధంగా స్తంభాలు కూడా పోల్స్ కూడా చాలా వరకు లేవు, చాలా వరకు వైర్లు లాక్కొని అస్తావ్యస్తంగా ఉందంటే పోల్స్ కూడా ఈరోజు సుభాష్ నగర్ కాలనీ పోల్స్ కూడా వాళ్ళకి రోడ్డు పోల్స్ కూడా సుభాష్ నగర్ కాలనీ వచ్చింది. వాళ్ళు రేపు ఆ పోల్స్ మొన్నటిదాకా వర్షాలు ఉన్నాయి, ఆ పోల్స్ కూడా డబ్బు కట్టడం జరిగింది. అది కూడా రేపు వెళ్ళండి వాళ్ళకి కూడా కరెంట్ ఇవ్వడం జరుగుతుంది. అనేక ఈ భద్రాచలంని నేను యాజ్ ఏ ఎమ్మెల్యేగా అయినందుకు, పట్టణ వాసినందుకు నన్ను కోరుకుంటూ ఓట్లేసి ఎమ్మెల్యేగా చేసినందుకు ఈ పట్టణాన్ని ఒక పవిత్రమైన శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం ఉన్న పట్టణాన్ని సుందరీకరణ చేసేదని వంతు ఉంటుంది. దాంతోపాటు ఈరోజు మనం అంబేద్కర్ సెంటర్ నుంచి సర్లర్ మనం ఆంధ్ర బోర్డర్ వరకు ఈరోజు అంబేద్కర్ సెంటర్ ఆంధ్ర బోర్డర్ వరకు 1,25,00,000తో ఆల్రెడీ టెండర్ అవ్వడం జరిగింది. ఆ టెండర్ అవుతూ కూడా అది కూడా మనం ఈరోజు సెంట్రల్ లైటింగ్ ద్వారా ఈరోజు సుందరీకరణ చేసేదంట. అదేవిధంగా దాని తర్వాత మార్కెట్లు దశల వారీగా ఉన్న వాటిని ఇలా డ్రైనేజ్ సిస్టమ్స్ చూడండి, పందులు, కుక్కలు అన్ని విధంగా ఉన్న వాటిని ముందు ఫస్ట్ ఫేజ్లో పెట్టి స్ట్రీమ్ లైన్ చేస్తాను. ఇప్పటికే చాలా కాలనీలు ఈవో గారు వేశారు. దాని ద్వారా ఈ కాంట్రాక్ట్లు ఎవరైనా వీరందరినీ కూడా నేను ప్రాధాన్యపడేది ఒకటే, మీరందరూ డబ్బులు అయితే వస్తాయి, ఖచ్చితంగా మీరు ఉన్న వాటిని ఫస్ట్ ఫేజ్లో మీరు వేసేయగలరని వాళ్ళకి ప్రాధాన్యపడుతున్నాను. ఇమ్మీడియట్గా ఉన్న ఇలాంటి ఏ కేటగిరీలో ఉన్న వాటిని అన్నింటిని కూడా వేస్తే ప్రజలు మనల్ని ఆహ్వానిస్తారు. ఖచ్చితంగా వచ్చినందుకు వాళ్ళు అభినందిస్తారు. ఖచ్చితంగా మనం వేయవలసింది భద్రాచలం సుందరీకరణ చేసిలో మీ వంతు కూడా ఉండాలని. అలానే మన లోకల్ ఏవైతే కొత్త కాలనీ వాసులు అందరికీ నేను ఇంకా ఇది ఫస్ట్ ఫేజ్లో వేసాం, ఇంకా ఉన్న వాటిని కూడా స్ట్రీమ్ లైన్ చేసి ఈ భద్రాచలం పట్టణంతో పాటు కొత్త కాలనీ కూడా స్ట్రీమ్ లైన్ చేసి దాంట్లో నా వంతు ఉంటుందని మీకు అందరికీ మనవి చేసుకుంటూ ఈ ఉదాహరణ నా ఘన స్వాగతం పలికి మీరు ఈ శంకుస్థాపనకి మీరందరూ అటెండ్ అయినందుకు మీరందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ అందరికీ సెలవు ఇస్తున్నాను. థ్యాంక్ యూ.